హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 21 జనవరి 2026. గత ఒక వారం రోజులుగా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరుగుతుందో లాస్ట్ 5th జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఫాలింగే జరుగుతుంది. మనకి ఇది 2 ఆస్పెక్ట్స్లో కరెక్షన్లో భాగంగా, టెక్నికల్ కరెక్షన్లో భాగంగా 26,500 దగ్గర నుంచి కూడా మార్కెట్ కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని ప్రతి వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు కూడా మార్కెట్ ఏదైతే ఒక 1000 నుంచి 1500 పాయింట్స్ కూడా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. అది టచ్ చేసిన తర్వాత కానీ మార్కెట్లో మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది మనం గంటాపదంగా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల మార్కెట్లో కూడా డౌన్ ట్రెండ్, ఏదైతే భారీగా మార్కెట్లో ఒక 4 రోజుల వరుసగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం, ఊహించిన దానికన్నా ఎక్కువగా మార్కెట్స్ కరెక్షన్ జరగడం, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా డౌన్ ట్రెండ్ అవడం. ఈరోజు మార్కెట్ ఏదైతే నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను 25,500 వచ్చిన తర్వాత ఒక ఏదైతే హ్యామర్ మార్కెట్లో మనకు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మార్కెట్కు రివర్స్ అయ్యే అవకాశం అయితే కలిగింది. దిస్ ఈజ్ ఒక గుడ్ ఇండికేషన్ ఫర్ ద మార్కెట్ కన్సాలిడేషన్. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా రేపటి నుంచి మార్కెట్ పెరుగుతుందని చెప్పలేం, కానీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్రైడే మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఏదైతే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడే మార్కెట్లో మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే తొందరగా ఒక 20%, 15-20% ఇమీడియట్గా 1 మంత్ నుంచి 2 మంత్స్లోనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ కరెక్షన్ ప్రతి 3 మంత్స్కి కూడా ఒక సైకిల్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి 6 మంత్స్కి కూడా ఒక బిగ్ కరెక్షన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా టూ బిగ్ కరెక్షన్స్ అయితే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మార్కెట్లో ఏదైతే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నదానికి ఇట్స్ టెక్నికల్ ఆస్పెక్ట్లో కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి స్టాక్స్ ఈ రోజున మార్కెట్లో ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా, డ్రాస్టికల్ డౌన్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్లో మార్కెట్లో ఈ స్టాక్స్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశమే ఉంది అన్నవి మనం డిసైడ్ చేసిన తర్వాత మార్కెట్ కిందకు వచ్చినా సరే మళ్ళీ అవి టేక్ ఆఫ్ అయ్యి పాజిటివ్గానే ఉండవలసిన అవసరం ఉంది, ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఆస్పెక్ట్స్ మీరు కూడా ఎంతో కొంత తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ మీకు చూపించిన ఎటర్నల్ చార్ట్ కానీ, మదర్సన్ కానీ, అదేవిధంగా మార్కెట్లో ఏదైతే అప్ ట్రెండ్కి మార్నింగే 9 o'clockకి మనం పెట్టిన స్టాక్స్లో ఆ ట్రెండ్ ఏదైతే ఫాలో అవుతుందో, అదేవిధంగా డౌన్ ట్రెండ్లో మనకి ఏదైతే స్టాక్స్లో మార్కెట్లో డౌన్ ట్రెండ్లోకి వచ్చాయో వీటిని మనం ఈ స్టాక్స్లో మనకి ఎటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఎలా తీసుకోవచ్చు, అదేవిధంగా మీ డౌట్స్ అన్నీ కూడా మార్కెట్లో ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మీ డౌట్స్ అన్నీ కూడా మార్కెట్లో ఉన్న డౌట్స్ ఉన్న సరే క్లారిఫై చేయొచ్చు. ఈ 1 వీక్ కూడా 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్నట్టుగా నేను ట్రేడ్ చేసినవన్నీ కూడా ఆ రోజున మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టలేదు ఈ 3 days కూడా. నెక్స్ట్ 2 days కూడా దాని మీద మార్కెట్లో ఈరోజు కూడా ఒక 80,000 రూపీస్ని మనం తీసుకోవడం మార్కెట్లో క్యాష్ చేయడం జరిగింది. అది 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. నిఫ్టీ మాస్టర్ యొక్క క్యాప్షన్ కూడా 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. దాన్ని ఏ విధంగా మనకి టెక్నికల్ ఆస్పెక్ట్లో అన్ని పారామీటర్స్ని సెట్ చేసుకుంటాం, దాన్ని ఏ విధంగా చేస్తే మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నియర్లీ ఒక కొద్దిమంది 8 to 9 మెంబర్స్కి మనం బాగా అగ్రెసివ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా ప్రాఫిట్స్ 10 to 20,000, 20 to 40,000 ఒక లెవెల్ ఆఫ్ బట్టి రెగ్యులర్గా ఎవ్రీడే గ్రీన్లో ఉండే విధంగా వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. అది కూడా మనకి డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ సండే 25th జనవరి సండే పార్క్ హైత్ ఏదైతే హైత్ హోటల్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి హైత్ హోటల్లో మనకి ఫుల్ డే వర్క్షాప్ 9 o'clock నుంచి మనకి 5 o'clock వరకు కూడా ఫుల్ డే వర్క్షాప్ విత్ ఓన్లీ ఈ స్టాక్స్ మీద ఏదైతే పోర్ట్ఫోలియో ఎలా చేసుకోవాలి, వెల్త్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, కానీ మన ట్రేడింగ్ ఆస్పెక్ట్లో ఉంటే టెక్నికల్స్ మీద ఎటువంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి, ఎలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ఇంట్రాడే కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయాలంటే ఏం చేయాలి, మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ప్రతి వ్యక్తి కూడా డౌట్ మాత్రం మీకు క్లారిఫై చేసే అవకాశం అయితే ఇస్తాను.
ఎందుకంటే నేను కూడా లిమిటెడ్ సీట్స్ ఎక్కడ పెట్టినా, వైజాగ్లో పెట్టినా వెరీ లిమిటెడ్గానే పెట్టాను. ఇక్కడ కూడా వెరీ లిమిటెడ్ సీట్సే కాబట్టి ఇంకా కొన్ని సీట్స్ ఏదో ఉన్నట్టున్నాయి. ఇమీడియట్గా చేసుకోండి. ఒకవేళ దాంట్లో కానీ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనే మీరు నెక్స్ట్ 6 మంత్స్కో లేకపోతే 1 ఇయర్కి పెట్టే దాంట్లో వద్దురు కానీ. ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ సెషన్. ఇదేం ప్రాఫిట్ మేకింగ్ సెషన్ గట్ట కాదు. మన కాస్ట్ కూడా అందుకనే ఏదైతే మనకు హోటల్ కాస్ట్ ఏదైతే దాన్నే తీసుకుంటున్నాము. వీఆర్ ఆల్ ఆర్ ట్రేడర్స్ కమ్యూనిటీ కాబట్టి ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఒకే కమ్యూనిటీ ట్రేడర్స్ కమ్యూనిటీ కాబట్టి అందరం కలిసి దీనికి సంబంధించిన సాధక బాధకాలన్నీ తెలుసుకోవచ్చు. మీకేదన్నా డౌట్స్ ఉన్నా లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేయాలనుకున్నా లేకపోతే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఈక్విటీ ట్రేడింగ్లో కానీ, కమోడిటీ ట్రేడింగ్లో కానీ, కరెన్సీ ట్రేడింగ్లో కానీ. ఎందుకంటే నేను 3 మార్కెట్స్ని కూడా హ్యాండిల్ చేస్తాను. కమోడిటీ మార్కెట్ నేను పెద్దగా ఎవరికి కూడా చెప్పలేదు, వెరీ ఫ్యూ 1 or 2 మెంబర్స్ చెప్పాను. అది కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఫైనాన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండి నేర్చుకోవాలనుకునే తప్పనుంటే మాత్రం దాంట్లో కూడా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వీక్లీ 5 days కూడా మనం కాన్సన్ట్రేషన్గా ఉంటే మనకి మార్కెట్లో మంచి అమౌంట్ని ఏ విధంగా తీసుకోవాలి అన్న దాని గురించి అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికైతే అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.